ఓం నమః శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. అధేదానీం వంశః పౌతిమాశ్యః గౌపవనాత్ గౌపవనః పౌతిమాశ్యాత్ పౌతిమాశ్యో గౌపవనాత్ గౌపవనః కౌశికాత్ కౌశికః కౌండిన్యాత్ కౌండిన్యః శాండిల్యాత్ శాండిల్యః కౌశికాచ్చ గౌతమాచ్చ గౌతమః. ఇక్కడ అధ యదానీం అన్నారు అంటే మధు విద్య అంతా కూడా చెప్పేశారు, బ్రహ్మ విద్య అంతా కూడా చెప్పారు. అధ ఇదానీం అంటే మధు విద్య అంతా చెప్పిన తరువాత, అధ అంటే అనంతరం, ఎప్పుడు మధు విద్య అంతా చెప్పేసిన తర్వాత ఇప్పుడు అంతా తెలిసిపోయింది కదా, మరేం తెలియవలసింది లేదు అని అంటున్నాడు ఉపనిషత్తులో. మనం కూడా అదే రకమైనటువంటి నమ్మకంతో ముందుకెళ్ళాలి. ఇక్కడ ఏమిటంటే విద్యలు రావడానికి ఎప్పుడూ కూడా, అంటే బహుశా మీరందరూ బాగా చదివిన వాళ్ళే, ఏ విద్యకైనా నేను ఈ విద్యను నేర్చుకోగలను అన్న నమ్మకం ఉండాలి మనిషికి. నాకు రాదేమో, నేను తెలుసుకోలేనేమో, నాకు అర్థం కాదేమో అని అనుకుంటే చాలా కష్టం. నేను 1991లో యాగ వాసిష్టం పురాణం చెప్దాం అనుకున్నప్పుడు నాకు యాగ వాసిష్ట గ్రంథాన్ని ఒక తాపీ మేస్త్రి ఇచ్చాడు. మానేపల్లి నారాయణరావు అని తాపీ మేస్త్రి పని చేసుకునేటువంటి అతడు 1956లో, అంటే నేను పుట్టిన సంవత్సరంలో, అక్కడ తిరుపతి దగ్గర ఏర్పేడు ఆశ్రమంలో ప్రింట్ అయినటువంటి పుస్తకాన్ని నాకు అతను ఇచ్చాడు. వాస్తవానికి అతను పురాణానికి వచ్చేవాడు అనుకోండి, అతడు రోజువారీ పని తాపీ పని. అతను యోగ వాసిష్టం అర్థమవుతుందా అంటే అవుతుందో కాదో తెలియదు, కానీ 4 వాల్యూమ్లు ఆ పుస్తకాలు తీసుకొని అతడు ఎంతవరకు చదివాడో, అతడికి ఎంతవరకు అర్థమైందో తెలియదు, కానీ ఆ పురాణం విన్నాడు. మనలో వాస్తవానికి విద్య మీద ఆకాంక్ష ఉండాలి తప్పించి భయం ఉండక్కర్లేదు. ఒకవేళ మనకు ఒకసారి చదివినప్పుడు ఏమైనా దాంట్లో లోటుపాట్లు అనిపిస్తే మరోసారి మనం దాన్ని తిరగవేస్తే అది మన లోపాలని సరిదిద్దేస్తుంది. మనకి విద్య మీద నమ్మకం ఉన్నప్పుడు ఆ విద్య మనని తప్పకుండా రక్షిస్తుంది. మనని విద్య రక్షిస్తుంది, మన ఎవరూ రక్షించక్కర్లేదు. మనం చేసినటువంటి కృషి ఆ విద్య తప్పకుండా మనని ఆశీర్వదిస్తుంది. కాబట్టి ఈ బ్రహ్మ విద్య అంతా చెప్పేసిన తర్వాతను, అంటే వినేసిన తర్వాత అంతా వాళ్ళకి చెప్పడం పూర్తయిపోయింది. ఇప్పుడు ఆయన ఏమిటి చెప్తున్నాడయ్యా అంటే బ్రహ్మ విద్యా విషయకంగా మధుకాండకు సంబంధించినటువంటి వంశాన్ని చెప్తున్నారు. దీనికి వంశం ఏమిటండి అని అంటే అసలు వంశో ద్విధ విద్యయా జన్మనాచ. పెద్దలు ఏమిటి చెప్తారంటే వంశం 2 రకాలండి. జన్మనా విద్యయాచ అనలేదు, విద్యయా జన్మనాచ అన్నారు. విద్య చేతను జన్మము చేతను అన్నారు. అంటే పుట్టిన వంశం కన్నా విద్యా వంశం గొప్పది. అంటే మనం తల్లిదండ్రులు ఇక్కడ అవమానించడమో వాళ్ళని తక్కువ చేయటమో కాదండి. మనుస్మృతిలో కూడా తల్లి తండ్రుల గర్భం నుండి మనం పొందినటువంటి జన్మ కన్నా ఆచార్యుని యొక్క గర్భం నుండి పొందినటువంటి జన్మ గొప్పది అని చెప్తారు. ఆచార్యుడి యొక్క గర్భం అంటే మళ్ళీ అక్కడేం పుట్టడం కాదండి. విద్య అనేటటువంటి గర్భంలో ఆయన మంత్రోపదేశంతో వేదాన్ని ఉపదేశించడంతో మన జన్మని మార్చేస్తాడు. శంకరాచార్యుల వారి కోసం కూడా లోకల్లో ప్రసిద్ధి ఏమిటంటే ఆయనకి ఆయుష్ స్వల్పమని, సన్యాసం చేత ఆయుష్ పెరిగిందని. వ్యాస భగవానుడు మళ్ళీ బ్రహ్మసూత్రాల్ని
లోకానికి ఆవిష్కృతం చేయడానికి ఆయన ఆయుష్ని పెంచారని ఇలా అంటారు. కథలు కథ అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. అన్నీ అయినప్పటికీ కూడా ఆయన 33వ ఏట లోకాన్ని విడిచిపెట్టారంటారు. అంటే ఇక్కడ మనం పుట్టడం అనేటటువంటిది భౌతికంగా పుట్టినటువంటి జన్మ కన్నా అది మృత్యుతో కూడుకున్నటువంటిది. మన శరీరానికి మృత్యు లక్షణం ఉంది. పుట్టిన ప్రతి వస్తువు నశిస్తుంది అని కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. అలాగే నశించే ప్రతి వస్తువు కూడా పుడుతుంది అన్నాడు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. కానీ విద్యా గర్భంలో ఆచార్యుని యొక్క గర్భం నుండి పొందినటువంటి విద్య మాత్రం జన్మాంతరాల్లో మన వెనకాతలు ఉంటూనే ఉంటుంది. మనం ఈ జన్మలో ఒక 10% సంపాదిస్తే మళ్ళీ జన్మకి అదో 30, 25, 40 అలా పెరుగుతుందండి. అది అలా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ వంశం చాలా గొప్పది. గురువు యొక్క గర్భమునందు అంటే గురువు అందించినటువంటి విద్యలో మనం ప్రవేశించినట్టుగైతే అక్కడ మనం అలాగా విశ్వరూపాన్ని పొందొచ్చు. ఆ వంశాన్ని చెప్తున్నారు. ఎందుకే ఈ వంశం చెప్పడం అంటే బ్రహ్మ విద్య యొక్క గొప్పతనం చెప్పడానికి. బ్రహ్మ విద్య ఎక్కడి నుంచి ప్రారంభమై ఎలాగ ప్రకాశించింది అన్నది చెప్పడం కోసం మేము ఈ వార్తలు చెప్తున్నామయ్యా. ఎందుకంటే బ్రహ్మ విద్య యొక్క గొప్పతనం వల్లనే అంతమంది ఋషులు పరంపరగా ఈ బ్రహ్మ విద్యను నేర్చుకున్నారు. ఏమండి, అలా గురువుల్ని సేవిస్తూ ఉంటే ఒకరికొకరు ఈ విద్యను అందించారండి. అలా ఈ విద్య విస్తరించిందండి. ఈ వంశ మంత్రం ఏదైతే ఉన్నదో అంటే అధేదానీం వంశ అని ప్రారంభించి 3 మంత్రాల్లో వంశాన్ని చెప్పారు. ఈ ఒక్క మంత్రమే కాదు, 3 మంత్రాల్లో చెప్పారు. ఏదైతే ఈ 3 మంత్రాల్లోని చెప్పబడ్డటువంటి వంశ మంత్రము అన్నటువంటిది ఉన్నాదో అది వేదాధ్యయనం కోసము జపం కోసము చెప్పారు అన్నారు. వేదాధ్యయనం అంటే సస్వరంగా ఈ వంశమంత్రాన్ని మనం నేర్చుకొని శిష్యులకు ఉపదేశం చేయటం అనేటువంటిది స్వాధ్యాయ ఫలం. అంటే మనం నేర్చుకోవటం, మనం మళ్ళీ దాన్ని అందించడం. మరి వంశ ఋషుల యొక్క అనుగ్రహం కోసం జపించడం. ఇప్పుడు కూడా మనం గురువుని చెప్పుకుందుకు చిన్నతనం పడకూడదు. గురువు గొప్పవాళ్ళ తక్కువ వాళ్ళ అన్నటువంటిది మనకు అనవసరం. మనకి ఎవరైతే ఆ బ్రహ్మజ్ఞానాన్ని అందిస్తున్నారో ఆ బ్రహ్మజ్ఞానాన్ని మనం పొందుతూ ఉన్నటువంటి వ్యక్తిని మనం నిరంతరం స్మరణ చేస్తూ ఉండాలి. అయితే దీన్ని గురుభ్యో నమః, పరమ గురుభ్యో నమః, పరమేష్ఠి గురుభ్యో నమః అని అంటూ ఉంటారు. పరాపర గురుభ్యో నమః అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం వింటూ ఉంటాం. కానీ ఏదో వాళ్ళు ఏదో చెప్తున్నారు, ఏదో చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటాం. దాని మీద అంతగా మనం మనస్సుని పెట్టాం. ఏదో ఉపాసనలు చేసినటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళ గురువుల దగ్గర ఈ మాటలు నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళు అంటూ ఉంటారు. సాధారణంగా ఈ ఉపనిషత్తుల్ని చెప్పుకునేటప్పుడు కానీ, బ్రహ్మసూత్రాలు చెప్పుకునేటప్పుడు కానీ మనం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమః అని అనుకోవాలి అని అంటారు పెద్దలు. అంటే బ్రహ్మ మొదలుగా కలిగి నమో బ్రహ్మాదిభ్య బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్య. బ్రహ్మ విద్యా సంప్రదాయాన్ని సాంప్రదాయం అనకూడదు. చాలా మందికి పాపం సంస్కృత పరిజ్ఞానం తక్కువగా ఉండడం వల్ల సాంప్రదాయం అంటూ ఉంటారు. సాంప్రదాయము, సుహాసిని పూజ ఇవన్నీ కూడా సంస్కృతాన్ని చంపేస్తున్నాయేమో అని నాకు అనిపిస్తుంది. సువాసిని అంటే సౌమంగళ్యం కలిగినటువంటిది, భర్త కలిగిన వాడు, కలిగిన స్త్రీ, ఆమెని సువాసిని అంటారు. సుహాసిని అనకూడదు. చాలా మంది సుహాసిని పూజలు అంటూ ఉంటారు. అలాగే సాంప్రదాయాలు అంటూ ఉంటారు. సాంప్రదాయాలు ఉండవు, సంప్రదాయము ఉంటుంది. సంప్రదాయం అంటే
మనం సంప్రతి కర్మ అని ఒకటి చెప్పుకున్నాం. అంటే తండ్రి గురువుకి ఏది, తండ్రి కొడుక్కి ఏది ఇస్తున్నాడో దాన్ని సంప్రతి కర్మ అంటున్నాం. అలాగే గురువు శిష్యుడికి అందించేటువంటిది సంప్రతి. అంటే తాను పొందినటువంటి దాన్ని మళ్ళీ తిరిగి తన శిష్యుడికి అందిస్తున్నాడు, వారు మరొకరికి అందిస్తున్నారు, వారు మరొకరికి. కాబట్టి దాన్ని సంప్రదానము అంటారు. కాబట్టి అక్కడ పదం కూడా సంప్రదాయమే అవుతుంది కానీ సాంప్రదాయము అవదు. కాబట్టి మనకి పూర్వం అయినటువంటి ఈ విద్యలకి మూలం బ్రహ్మ దగ్గర నుంచి ఇవాళ వరకు ఉన్నటువంటి వాళ్ళని మనం స్మరణ చేయడం అనేటువంటిది, వాళ్ళందరినీ తలుచుకోవడం అనేటువంటిది మనకి బలాన్ని ఇస్తుంది. అంటే మన తండ్రి మనకేమిటి సంపాదించి ఇచ్చారో, మన తాత ఏమిటి ఇచ్చారో, మన ముత్తాత ఏమిటి ఇచ్చారో, కొంతమందికి 10 తరాల నుంచి ఆస్తులు వస్తాయి, కొంతమంది 10 తరాల నుంచి వస్తాయి, కొంతమందికి 2-3 తరాల కింద నుంచి వస్తుంది. అలాగే పరంపరగా ఐశ్వర్యం ఎలాగైతే లభ్యమో విద్య కూడా పరంపరగా లభ్యం. ఆ గురువుల్ని కాని మనం గుర్తుంచుకున్నట్టుగైతే, ఆ గురువుల యొక్క అనుగ్రహం కాని మన మీద ఉన్నట్టుగైతే పరంపరా వ్యాప్తమైనటువంటి విద్య మనకి అందుతుంది. కాబట్టి వాళ్ళని జపం చేయడానికి కూడా ఈ మంత్రం అంటారు. అంటే వాళ్ళ పేర్లన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉండాలి. మనం కూడా మామూలుగా అయితే నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అంటారు. నేను ఇక్కడ నారాయణ సమారంభం అన్నాను, కొంతమంది సదాశివ సమారంభం అంటూ ఉంటారు. కానీ వాస్తవంగా నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తిం చ పుత్రపరాశరంచ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం యోగి గోవింద యోగీంద్ర మధాస్య శిష్యం శ్రీశంకరాచార్యం అని పరంపర చెప్పడం నేను విన్నాను. నారాయణం పద్మభువం వశిష్ఠం అన్నారు కానీ సదాశివం పద్మభువం వశిష్ఠం అన్నటువంటిది పరంపరలో వినిపించలేదు. నారాయణుని నుండి సన్యాసం తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా నారాయణ స్మరణమే ఎందుకు చేస్తారంటే శుద్ధమైనటువంటి సత్వం నారాయణుడు, బ్రహ్మ మలిన సత్వం కలిగినటువంటి వాడు, శుద్ధ సత్వాన్ని నారాయణుడు అంటారు. సదాశివుణ్ణి కూడా శుద్ధ సత్వమే అంటారు. కాకపోతే విద్యలు అన్నప్పుడు ఒక్క జ్ఞానం కాకుండా ఇతర విద్యలు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ నారాయణ శబ్దాన్ని వాడుతూ ఉంటారు. అది పరంపరగా నారాయణుడి దగ్గర నుంచి వచ్చింది అంటూ ఉంటారు. అందువలన నేను నారాయణ అన్నటువంటిది అన్నాను. ఈ నారాయణ శబ్దం అనేటువంటిది శైవానికో వైష్ణవానికో సంబంధించినటువంటిది కాదండి. ఏదో సదాశివ అంటే అది శైవం, నారాయణ అంటే అది వైష్ణవం అనుకోవడం మనకి వాటి మీద అవగాహన తక్కువగా ఉండడం వల్ల కలుగుతున్నదేమో. ఎందుకంటే నారాయణుడు అనేటటువంటి వాడు అనేకమైనటువంటి వ్యుత్పత్తులతో ఇతరత్రా విషయాలను మీకు నేను చెప్పినప్పుడు చెప్పాను. నారాయణ శబ్దం అనేటువంటిది ప్రత్యేకించి శుద్ధ సత్వానికి సంబంధించినటువంటి తప్పిస్తే అదేమి ఒక రూపానికి సంబంధించినటువంటిది కాదు. మేము ఆ పేరుని తలుచుకోకూడదేమో అని ఎవరూ అనుకోకూడదు. నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మద్ ఆచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అంటాం. అంటే అన్ని పేర్లని మనం తలుచుకోవటం కష్టం కాబట్టి ఏదో నారాయణుడి దగ్గర నుంచి చెప్పగలిగిన పేర్లన్నీ చెప్తామండి. మరి ఆ పేర్ల తర్వాత మన గురువులు పరంపరని మనం ఒకసారి తలుచుకుంటామండి. ఇది వంశం అంటామండి, ఇది విద్యా వంశం అంటారు. ఆ పేర్లను ఎందుకు తలుచుకుంటామండి అని అంటే వాళ్ళ కటాక్షం మన మీద ప్రసరించి మనకి ఆ విద్యా జ్ఞానం అనేటువంటిది సులభంగా కలగటం కోసం. వెదురుకర్రలో ఎలాగైతే కణుపులు ఉంటాయో గురు శిష్య పరంపరలో కూడా గురువు గారు గురువు గారు గురువు గారు గురువు గారు గురువు గారు గురువు గారు అలా ఒకరికి 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 గురువులు ఉంటూనే ఉంటారండి. గురువు లేకుండా విద్య ప్రకాశించదు. కాబట్టి ఆ వెదురుకర్రకి కణుపులు ఎలా ఉంటాయో అలాగా ఆ చిట్ట చివరి దగ్గర నుంచి మూలం వరకు కూడా వెళ్తూ ఉంటుంది గురు పరంపర. అధ్యయనం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి నుండి బ్రహ్మ వరకు కూడా ఈ పరంపర కొనసాగుతుంది.
బ్రహ్మ దగ్గర ప్రారంభమైనటువంటి విద్యలు ఇవాళ చదువుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి వరకు కూడా అలాగ పరంపరగా వస్తాయి అని, ఇది ఉపాసనా విషయకంగా గురువుని ఉపాసించడం విషయకంగా మనకి వంశబ్రాహ్మణాన్ని ప్రారంభిస్తున్నారండి. దాంట్లో ఈ మంత్రం మనం ఇక్కడ పౌతిమాష్యుడు అన్నటువంటి వాడితో ప్రారంభమై పరమేశ్వరుడు వరకు చెప్పారు. శతపథ బ్రాహ్మణంలోని ఆరణ్యకంలోని 4 అధ్యాయాలు, అంటే బ్రాహ్మణంలో 3-4 అధ్యాయాలు, ఉపనిషత్తులు 1-2 అధ్యాయాలు అవుతాయి. ఎందుకంటే బ్రాహ్మణంలో 1-2 అధ్యాయాలకి భగవత్పాదుల వారు వ్యాఖ్యానం చేయలేదు, అవి కర్మకాండకు సంబంధించినటువంటివి కాబట్టి. వాటిని వదిలేసి ఓన్లీ జ్ఞానకాండకు సంబంధించినటువంటి వాటికే వారు వ్యాఖ్యానం రాశారు. బ్రాహ్మణంలో 1-2 అధ్యాయాలు కర్మకాండ కాబట్టి వాటి ప్రసక్తి ఉండదు, వంశ ప్రసక్తి వాటికి ఉండదు. బ్రాహ్మణంలో 3, 4, 5, 6 అధ్యాయాల్ని ఉపనిషత్తుల్లో 1, 2, 3, 4 అధ్యాయాలుగా చెప్పి వాటి గురు పరంపరను మనం చెప్పుకుంటాం. వంశోద్విధా విద్యయా జన్మనాచారి మీకు ఇందాక చెప్పాను, ఇది ఆచార్య పరంపర, గురు పరంపర. అందువల్ల విద్యాగర్భమే మొదటిది, గురు పరంపర దాని నుండే మనకి ఏర్పడుతుంది. ఈ వంశంలో ప్రథమా విభక్తి అంతంలో ఉన్నటువంటి వాళ్ళు శిష్యులు, పంచమీ విభక్తి అంతంలో ఉన్నటువంటి వాళ్ళు గురువులు అని మనకి తెలుసుకోవాలి. ఇక్కడ 1వ మంత్రం మనం చదివాం. 2వ మంత్రం అగ్నివేశ్యాద్ అగ్నివేశ్య అగ్నివేశ్యాద్ అగ్నివేశ్య శాండిల్యాత్ అనభిమ్లాతాత్ అనభిమ్లాతః ఆనభిమ్లాతః ఆనభిమ్లాతాత్ ఆనభిమ్లాతః ఆనభిమ్లాతాద్ ఆనభిమ్లాతః గౌతమాద్ గౌతమః సైతవ ప్రాచీన యోగ్యాభ్యాం సైతవ ప్రాచీన యోగ్యో పారాశర్యాత్ పారాశర్యః భారద్వాజాత్ భారద్వాజః భారద్వాజాచ్చ గౌతమాచ్చ గౌతమః భారద్వాజాత్ భారద్వాజః పారాశర్యాత్ పారాశర్యః వైజవాపాయనాత్ వైజవాపాయనః కౌశికాయనే కౌశికాయనిః అన్నటువంటిది 2వ మంత్రం. అలాగే ఘృత కౌశికాత్ ఘృత కౌశికః పారాశర్యాయణాత్ పారాశర్యాయణః పారాశర్యాత్ పారాశర్యః జాతూకర్ణ్యాత్ జాతూకర్ణ్యః ఆసురాయణాచ్చ యాస్కాచ్చ ఆసురాయణః త్రైవర్ణేః త్రైవర్ణిః త్రైవణేః త్రైవణిః ఔపజంధనే ఔపజంధనిః ఆసురేః ఆసురిః భారద్వాజాత్ భారద్వాజః ఆత్రేయాదాత్రేయో మాంటేః మాంటిః గౌతమాత్ గౌతమః గౌతమాత్ గౌతమః వాత్స్యాత్ వాత్స్యః శాండిల్యాత్ శాండిల్యః కౌశోర్యాత్ కాప్యాత్ కౌశర్యాత్ కాప్యాత్ కౌశోర్యః కాప్యః కుమారహారీతాత్ కుమారహారీతః గాలవాత్ గాలవః వైదర్భీకౌండిన్యాత్ వైదర్భీకౌండిన్యః వత్సానపాతాః బాభ్రవాత్ వత్సనపాత్ బాభ్రవః పధః సౌరభాత్ పంథా సౌరభః ఆయాస్యాత్ ఆంగిరసాత్ ఆయాస్యాంగిరసః ఆభూతేః త్వాస్త్రాత్ ఆభూతిః త్వాస్త్రః విశ్వరూపాత్ త్వాస్త్రాత్ విశ్వరూపస్త్వాస్త్రః అశ్వభ్యాం అశ్వినో దధీ చ ఆధర్వ్యాత్ దధ్యజ్ఞాధర్మణః ఆధర్మణో దైవాత్ ఆధర్వో దైవః మృత్యోః ప్రాగ్ధ్వంసాత్ మృత్యు ప్రాధ్వంసనః ప్రాధ్వంసనాత్ ప్రధ్వంసనః ఏకర్షేః ఏకర్షేః విప్రచిత్తేః విప్రచిత్తిః యష్ఠేర్ యష్టిః సనారోః సనారుః సనాతనాత్ సనాతనః సనగాత్ సనగః పరమేష్ఠినః పరమేష్ఠి బ్రహ్మణః బ్రహ్మస్వయంభూ బ్రహ్మణే నమః. ఈ మంత్రం మొత్తం 3 భాగాలుగా ఉన్నది. 3 భాగాలైనటువంటి ఈ మంత్రంలో చిట్ట చివరిని
ముందు వంశం అని ప్రారంభించి మొదటి మంత్రంలో చిట్ట చివరిని స్వయంభూ బ్రహ్మకు నమస్కారము అన్నారు. అంటే ఆయన కన్నా ముందు ఈ విద్యలకి కారణమైనటువంటి వాళ్ళు ఎవరూ లేరు, ఆయనకి ఎవరు గురువులు లేరు కాబట్టి స్వయంభూ బ్రహ్మణే నమః అన్నారండి. అయితే మనం గురు పరంపర ఎక్కడి నుంచి చెప్పారండి అంటే ఏదో భౌతిమాష్యుడు అనే వాడి దగ్గర నుంచి చెప్పారు. అయితే ఇది కాదండి, బ్రహ్మ విద్యా సంప్రదాయమైనటువంటి ఈ విద్యకి బ్రహ్మ అంటే హిరణ్య గర్భుడు, సమిష్టి శక్తి జ్ఞానస్వరూపమైన వాడు. ఇతని నుండి పరమేష్టి అంటే విరాట్ స్థూల బ్రహ్మాండానికి అభిమాని, సూత్రాత్మ అని చెప్పబడేవాడు. ఈ బ్రహ్మ విద్యను స్వీకరించారు. బ్రహ్మ దగ్గర నుంచి హిరణ్య గర్భుడి దగ్గర నుంచి పరమేష్టి అంటే విరాట్ స్వరూపమైనటువంటి సూత్రాత్మ స్వీకరించింది. ఆ పరమేష్టి దగ్గర నుంచి మనకి ఎలాగా ఈ బ్రహ్మ విద్య వచ్చింది అన్నది వెనక నుంచి ముందుకు చెప్పుకుందాం. ఎందుకంటే అసలు ప్రారంభం బ్రహ్మ దగ్గర ప్రారంభం అయింది. ఆయన స్వయంభువు, ఆయనకి మన నమస్కారం. ఆయనే మనకి అంటే మూలమైనటువంటి గురువు కాబట్టి ఆయనకి నమస్కారం చేశాం. ఆయన దగ్గర నుంచి ఉన్నటువంటి గురు పరంపర అందరికీ నమస్కారం చేస్తూ ఉన్నట్టుగా లెక్క. వరసగా ఎలా వచ్చింది? బ్రహ్మ అంటే హిరణ్య గర్భుడు, ఈయన స్వయంభూ అయినటువంటి వాడు. ఈయన నుండి పరమేష్టి స్థూల బ్రహ్మాండము అభిమానంగా కలిగిన వాడు, విరాట్ రూపం అయినటువంటి వాడు, సూత్రాత్మ అని చెప్పబడేవాడు ఈయనకి వచ్చింది. ఈయన దగ్గర నుంచి సనగహ కౌమార సర్గంలో ఉన్నటువంటి ఒక అంటే బ్రహ్మ సర్గంలో ఉన్నటువంటి సన్యాసి, అక్కడి నుంచి సనాతన ఆయన కూడా ఆ కౌమార సర్గానికి చెందినవాడే. ఆయన దగ్గర నుంచి సనారువు ఆయన సర్గానికి చెందినవాడు. అక్కడి నుండి ఋషి పరంపర కొనసాగుతున్నాడు. సనారువు నుండి వ్యష్టికి, వ్యష్టి నుండి విప్రచిత్తికి, విప్రచిత్తి నుండి ఏకర్షికి, ఆ ఏకర్షి నుండి ప్రధ్వంసనునికి, ఆ ప్రధ్వంసనుడు అనేటువంటి వారి దగ్గర నుంచి మృత్యు ప్రాధ్వంసనుడు అనేవాడికి, ఆ మృత్యు ప్రాధ్వంసనుడు అనేవాడి దగ్గర నుంచి అధర్వణ దైవుడు అనేటువంటి వాడి దగ్గరికి, ఈ అధర్వణ దైవుడి నుండి దజ్జంగాధర్వణ అంటే ఈ విద్య ఎవడైతే మనకి చెప్పాడని బయటపడ్డాడో వాడు, ఆ దజ్జంగాధర్వణుడికి, ఆ దజ్జుడికి నింది అశ్విని దేవతలకి, ఈ అశ్విని దేవతల దగ్గర నుంచి విశ్వరూపమైనటువంటి త్వాష్ట్రుడికి, ఆ విశ్వరూపుడైనటువంటి త్రాష్ట్రుడి నుండి ఆభూతి త్వాష్ట్రుడికి, ఆభూతి త్వాష్ట్రుడి నుండి ఆయాస్య అంగిరస రూపమైనటువంటి, ఇది మనం చెప్పుకున్న ఆయాస్యం అంటే ముఖంలో పుట్టింది, ఆంగిరస, ఈ రెండింటికి కూడా మనం ప్రథమాధ్యాయంలో వివరణలు చెప్పుకున్నాం. వాళ్ళకి అక్కడి నుంచి పంథా సౌరభుడికి, అక్కడి నుండి వత్సానపాత్ బాభ్రవుడికి, వారి నుండి విదర్భి కౌండిన్యుడికి, అతని నుండి గాలవుడు అనేటువంటి వాడికి, అక్కడి నుండి కుమారహారితుడికి, కుమారహారితుడి నుండి కైశోర్య కాప్తుడికి, అతడి నుండి శాండిల్యుడికి, అతడి నుండి వాక్స్యుడికి, వాక్స్యుడి నుండి గౌతముడికి, ఈ గౌతముడు నుండి మరో గౌతముడు పొందాడు, వాడు అన్యహ అన్నారు, మరో గౌతముడు వాడు. ఆ గౌతముడు నుండి మాంటి అనేవానికి, ఆ మాంటి నుండి ఆత్రేయునికి, అతని నుండి భారద్వాజుడికి, అతని నుండి ఆసురికి, అతని నుండి ఔపజంధని అనేవాడికి, అతని నుండి త్రైవణి అనేటువంటి వాడికి, ఆ త్రైవణిని నుండి ఆసురాయణుడు అనేవాడికి, ఇతనితో కలిసి యాస్కుడు అనేటువంటి మరో ఋషి ఉన్నాడు. వీళ్ళిద్దరి నుండి జాతుకర్ణుడు అనేవాడికి, అంటే జాతూకర్ణుడు, ఈ జాతూకర్ణుడి దగ్గర నుంచి పారాశర్యుడికి, వీడి నుండి పారాశర్యాయనుడికి, వాడి నుండి ఘృత కౌశికుడికి,
ఈ ఘృత కౌశికుడి నుండి కౌశకాయనికి, ఆ కౌశకాయ నుండి బైజవాయనికి, ఆ బైజవాయని నుండి పారాశర్యుడికి, ఆ పారాశర్యుడి నుండి భారద్వాజుడికి, ఆ భారద్వాజుడు నుండి గౌతముడికి, ఈ గౌతమ భారద్వాజులు ఇద్దరి దగ్గర నుండి మళ్ళీ భారద్వాజుడికి, వాడి నుండి పారాశర్యుడికి, అతడి నుండి ప్రాచీన యోగ్యుడు సైతవుడు అనేటువంటి వాడికి, అక్కడి నుండి గౌతముడు అనేటటువంటి వాడికి, ఆ గౌతముడి నుండి అనభిమ్లాతుడు అనే వాడికి, అతడి దగ్గర నుంచి మరొక ఆనభిమ్లాతుడికి, ఆనభిమ్లాతుడి నుంచి మరొక ఆనభిమ్లాతుడు శాండిల్యుడు అన్న వాళ్ళకి, ఆ శాండిల్యుడికి, ఈ ఆనభిమ్లాతుడు శాండిల్యుడు నుండి అగ్నివేశుడు అన్నటువంటి ఆయనకి, ఆ అగ్నివేశుడు నుండి గౌతముడు అన్నటువంటి వాడికి, ఆ గౌతముడు ప్లస్ కౌశికుడు అనేటువంటి వాళ్ళ నుండి శాండిల్యుడు అనేటువంటి వాళ్ళకి, అక్కడి నుండి కౌండిన్యుడు అనేటువంటి వాడికి, అక్కడి నుండి కౌశికుడు అన్నటువంటి వాడికి, అక్కడి నుండి గౌపవనుడు అన్నటువంటి వాడికి, అక్కడి నుండి పౌతిమాష్యుడు అన్నవాడికి, అక్కడి నుండి గౌపవనుడికి, ఆ గౌపవను నుండి పౌతిమాష్యుడు వరకు చెప్పారు. అంటే ఇది యాజ్ఞవల్క్యుని చేత చెప్పబడుతూ ఉన్నటువంటిది కాబట్టి ఇక్కడి వరకు వంశ పరంపరని చెప్పారు. ఇత ఊర్ధ్వం ఆ తర్వాత ఎంతమంది ఉన్నారండి అని అంటే, ఈ ఉపనిషత్తు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ ఉపనిషత్తుని ఎంతో మంది అధ్యయనం చేసి ఉంటారు. ఎంతో మంది గురువులు శిష్యులకి చెప్పుకుంటారు. వాళ్ళందరూ కూడా వంశ ఋషిభ్య అంటారు. అంటే వంశ ఋషులు. ఆ గురువులందరూ కూడా ఒకరికి అందించిన వాళ్ళు, ఆ వంశాన్ని నిలబెట్టుకుంటూ వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఎలాగైతే కొడుకు లేకపోతే కొంప మునిగిపోతుందండి అంటారు. ఏ కొంప మునగదని మనకి ఎన్నో పురాణాలు చెప్తున్నాయి. అసలు కొడుకున్నా వాడు సంప్రదాన కర్మ చేయకపోతే కొడుకున్నా లేకపోయినా ఒకటే. కాబట్టి ఆ సంప్రదాన కర్మ చేయడానికి తండ్రి అధ్యయన సంపన్నుడు, యాజ్ఞికుడు, ఉపాసకుడు అయితేనే కదా వాడి కొడుకు చేయించగలడు. కాబట్టి భౌతికంగా పుత్రుడు ఉండడం వల్ల కలిగేటువంటి లాభం తక్కువ. అది ఉత్తి కర్మకాండకి సంబంధించింది. ఆ కొడుకు వాడి కొడుకు చతుర్థ పురుష నివృత్తికి 4 వంశాల వరకు మగపిల్లడు ఉంటేనే మనకి లాభం అండి, లేకపోతే లేదంటారు. అసలు విచిత్రం ఏమిటంటే 80 సంవత్సరాల వయసు దాటినటువంటి వాళ్ళు, లేకపోతే అంటే చంద్ర దర్శనం చేసిన వాళ్ళు, ప్రపౌత్ర జనుడు ఆ జననం కలిగిన వాళ్ళు, అంటే 4వ తరంలో మగపిల్లడు పుట్టినటువంటి వాళ్ళు శాంతి చేసుకోవాలి అని శాంతి కమలాకరం చెప్తున్నది. సహస్ర చంద్ర దర్శన శాంతి అంటే 81 ఏళ్ళు మా నాన్నగారు బతికారండి అని పండుగ కాదు. ఇటీవలి కాలంలో బాగా మాట్లాడగలిగినటువంటి వాళ్ళు, కార్యక్రమాల్ని జరిపించి వాటి వల్ల లాభాలను పొందాలనుకునేటువంటి వాళ్ళు, కీర్తి ప్రతిష్టలు కోరుకునే వాళ్ళు సహస్ర చంద్ర దర్శనాన్ని ఉత్సవం కింద మాట్లాడుతున్నారు. వాస్తవానికి శాంతి కమలాకరంలో దాన్ని శాంతి కర్మల్లో ఒకటి కింద చెప్పారు. 81 ఏళ్ళు బ్రతికినటువంటి వాడికి సహస్ర చంద్ర దర్శన శాంతి చెయ్యాలి. 60 ఏళ్ళు బ్రతికితే ఉగ్రరథ శాంతి, 70 ఏళ్ళు బ్రతికితే భీమరథ శాంతి, 81 సంవత్సరాలు బ్రతికితే సహస్ర చంద్ర దర్శన శాంతి. ఈ 81 ఏళ్ల లోపునే వాడికి చిన్నప్పుడే పెళ్ళయి కొడుకు పుట్టి వాడికి కొడుకు పుట్టేశాడు అనుకోండి, అంటే మనవడికి కొడుకు పుట్టాడు అనుకోండి, ప్రపౌత్ర జన్మం అంటారు. అప్పుడు కూడా శాంతి ఈ శాంతే చేసుకోవాలి, ప్రపౌత్ర జనన శాంతి అంటారు. 4వ తరంలో మగపిల్లడు పుట్టడం వలన లేదా 81 సంవత్సరాలు నిండడం వలన మనం ఎందుకు శాంతి చేసుకోవాలండి అని అంటే, మనం కానీ వాస్తవంగా సంప్రతికర్మ జరిగి మనం లోకాల్ని దాటగలిగితే మనం ఆదిత్య లోకాన్ని కూడా భేదించి మహర్లోకంలో ప్రవేశించాలి.
అంటే అది చాలా కష్టతరమైనటువంటిది. సాధారణంగా భూర్భువ సువర్లోకాల్లోనే తిరుగుతూ ఉంటారు. భూలోకం అంటే వసులోకం, భువర్లోకం అంటే రుద్రలోకం, సువర్లోకం అంటే ఆదిత్యలోకం. ఏమంటే వసురుద్ర ఆదిత్య లోకాలు సాధారణంగా ఇక్కడే తిరుగుతూ ఉంటారు. ఇవి దాటి ఒకవేళ మహర్లోకంలో అడుగు పెట్టగలిగితే ఇదంతా అజ్ఞానులకు సంబంధించిందే. నేను ఇదేం ఉపనిషత్తు విషయంగా చెప్పడం లేదు. వాళ్ళు చేసుకునేటటువంటిది శాంతి చేసుకోవాలి. అలాగే 4వ తరంలో మగపిల్లడున్నా 81 ఏళ్ళు ఉన్నా వాళ్ళు చేసుకోవాలి అని స్మృతులు చెప్తున్నాయి. ఎందుకు ఇక్కడ ఆ విషయం చెప్పారంటే, మనకి ఈ విద్యా భవిష్యం అనేటువంటి చాలా ముఖ్యం. ఎంతో మంది గురువులు పరంపరగా మనకు అందించినటువంటి ఈ జ్ఞానాన్ని ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో, ఆ బ్రహ్మ యొక్క అనుగ్రహంతో, ప్రధానమైనటువంటి గురువులకు గురువు అయినటువంటి వాడు పరమేష్ఠి గురువు, ఆయనకి గురువు అయినటువంటి స్వయంభూ అయినటువంటి బ్రహ్మగారికి నమస్కారం చేస్తూ మనం ఈ వంశ బ్రాహ్మణాన్ని పూర్తి చేసుకుంటున్నాం. స్వస్తి.